హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ రాధి. వెల్కమ్ టు శ్రీ హర్షనిధి. ఇది ఇప్పుడు నాగ్పూర్కి 20 కిలోమీటర్లో ఉన్న కొరాడి అనే శక్తిపీఠానికి మేము వెళ్తున్నాము. ఇది అక్కడికి వెళ్ళే ముందు, ఆ కొరాడి టెంపుల్ వచ్చే ముందు దాని ఎంట్రన్స్ ఇలా కనబడుతుంది మనకి. కార్లో వెళ్తే కనుక నాగ్పూర్ సిటీకి 20 కిలోమీటర్స్. అండ్ ఇదేమోని అక్కడ ఈ ఎంట్రన్స్ లోపల నుంచి మనం గుడికి వెళ్ళాలి. అండ్ ఇదంతా కూడా ఆ కొరాడి టెంపుల్కి వెళ్తుంటే వస్తుంది. చాలా పెద్ద పార్కింగ్ ప్లేస్ అది కూడా ఉంది. అండ్ వీల్ చైర్ ఉన్న వాళ్ళు కూడా చాలా చక్కగా వెళ్ళగలరు. పెద్దలు, వృద్ధులు అందరూ కూడా ఈజీగా వెళ్ళగలరు. ఇక్కడ గేట్ ఒక 4 గేట్లు ఉన్నాయి. గేట్ నెంబర్ 1, 2, 3, 4 అని. మనము నడిచి వెళ్ళేటట్లయితే కనుక గేట్ నెంబర్ 1 నుంచి సర్వసాధారణంగా వదులుతారు. బట్ మాకు వీల్ చైర్ ఉందని సరే మేము గేట్ నెంబర్ 4 నుంచి వెళ్తున్నాము. అండ్ ఇది కొరాడి మాత అమ్మవారి మెయిన్ టెంపుల్. చూడండి ఎంత పెద్దదిగా ఉందో. అండ్ లోపల కూడా చూడడానికి చాలా బాగుంది అసలు. అందరూ కూడా తప్పక వెళ్ళాల్సినటువంటి టెంపుల్. అండ్ ఇది 51వ శక్తిపీఠం. అమ్మవారి యొక్క కుడి భుజం అక్కడ పడిందిట. ఇది ఈవిడ స్వయంభూ. ఈవిడ యొక్క నాన్నగారి పేరు జోలన్. ఆయన రాజు. ఈ కొరాడి అనేటటువంటి ప్రాంతాన్ని జఖాపూర్ అని ఇదివరకు పిలిచేవారట. ఆయనకి అక్కడ రాజు జోలన్. ఆయనకి 7 కుమారులు ఉన్నారు. అయినా కూడా ఆ రాజుకి కూతురు లేదని చెప్పేసి అతను యజ్ఞాలు, పూజలు, హోమాలు అన్నీ చేస్తే ఆ భక్తికి మెచ్చుకొని అతనికి దేవుడు, అమ్మవారు అనుకోండి, దేవుడు అనుకోండి, ఒక చాలా దివ్య సౌందర్యవతి అయిన కుమార్తెను ఇచ్చారట. ఇదంతా చూడండి. ఇది అమ్మవారి యొక్క మెయిన్ ఎంట్రన్స్ గేట్. అండ్ ఇందులోంచి క్యూ లైన్కి వెళ్ళాలి. ఇప్పుడు చాలా ఖాళీగా ఉంది, కానీ నవరాత్రుల్లో మాత్రం చాలా రష్గా ఉంటుందట. అస్సలు మనం పొద్దున్న వెళితే ఒక 6 to 7 అవర్స్ మనకి దర్శనంకి టైం పడుతుంది. బట్ ఇప్పుడైతే మేము చాలా ఈజీగా వెళ్ళిపోయాం, ఎందుకంటే ఇప్పుడు ఎవరూ లేరు కాబట్టి. అండ్ మేమైతే ఇప్పుడు క్యూ లైన్లోనే ఉన్నాము అక్కడ. అయితే అమ్మవారి ఆ కూతురిని చూసినప్పటి నుంచి ఆ రాజుకి ఏంటంటే ఆదిశక్తిని చూస్తున్నట్లుగా అనిపించేదట. యుద్ధ సమయాల్లోనూ అలాగే పరిపాలన సమయంలోనూ ఆయనకి కావలసినటువంటి సలహాలను అందిస్తూ యుద్ధానికి వెళితే ఈవిడ్ని ఒక్కసారి చూసి వెళితే ఆ రాజుకి విజయం తప్ప ఇంకేది వరించేది కాదు. అసలు ఓడిపోవడం అనేదే లేదనమాట. అంతటి అదృష్టశాలి. అసలు ఈ అమ్మాయిని చూస్తే అమ్మవారిని చూస్తున్నట్లుగా అనిపించేదట రాజుకి. ఆ తర్వాత ఈవిడ ఒకరోజు సూర్యాస్తమయం ఏ ప్లేస్లో అవుతుందో ఆ ప్లేస్లో వెళ్ళి ఈవిడ సమాధి చెందింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారి విగ్రహం స్వయంభూ విగ్రహం. దానిని ఎవరు కూడా తయారు చేయలేదు. స్వయంభూగా అలాగే వెలిసిందనమాట ఆవిడ ఇక్కడ ఉన్నటువంటి ఇది ఇప్పుడు కొరాడీగా మారింది. అండ్ ఇక్కడ గోముఖ అనేటటువంటి పవిత్రమైన ప్రదేశం, తీర్థం ఉంది. అక్కడ చాలా చల్లని నీటి ప్రవాహం ప్రవహిస్తుంటుంది. అమ్మవారిని చూడండి ఎంత చక్కగా దీపాల వెలుగులో మెరిసిపోతూ ఉన్నారని. ఈ అమ్మవారికి ఇంకొక ప్రత్యేకత ఉంది ఏంటంటే కొన్ని సంవత్సరాల మధ్యలో, అది ఎప్పుడు జరుగుతుందో తెలియదు కానీ కొన్ని సంవత్సరాలు అమ్మవారు అసలు ఇప్పుడు చూడండి ఇలాగ కళ్ళు రెప్పలు ఇలాగ ఆడిస్తున్నట్లుగా ఉంది కదా. అలాగే కొన్ని సమయాలలో కొన్ని సంవత్సరాలకి ఒకసారి, ఎన్నో సంవత్సరాలకు ఒకసారి అమ్మవారు ఏంటంటే పొద్దున్న బాల్య అవస్థలో ఉంటుంటే, మనం పొద్దున్న చూస్తే బాల రూపంలోను, అలాగే మధ్యాహ్నం చూస్తే కౌమారి అవస్థలోను, యవ్వన అవస్థలోను, సాయంత్రం చూసేసరికి ఒక వృద్ధురాలిగా ఉంటుందిట అమ్మవారు. అలా కనబడుతుందిట. అది ఎప్పటికో కానీ అవ్వదు. ఇక అమ్మవారి యొక్క గర్భగుడి బయట నుంచి ఆలయ శిఖరం చూడడానికి ఇలా ఇంత అద్భుతంగా ఉంటుంది. చాలా అద్భుతమైన కట్టడం. ఇక్కడికి వచ్చి చూడాల్సిందే తప్ప దాని గురించి అని ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా కష్టం. అంతటి మంచి శిల్పకళ కూడా ఆ గుడిలోని ఉంది. అండ్ ఇక్కడ ఈ ప్లేస్లో అందరూ కూడా తాళ్ళు కడుతున్నారు. ఎవరైనా వాళ్ళ యొక్క మనసులోని కోరికలు తీరడానికని చెప్పేసి ఇక్కడ ఈ తాళ్ళు అందరూ కూడా కడుతున్నారు. రక్షాసూత్రాలు వాళ్ళ యొక్క కోరికలు తీరుతాయి అనేటటువంటి నమ్మకం.
అమ్మవారు చాలా శక్తి స్వరూపిణి. మనం అనుకున్నది అన్నీ కూడా జరుగుతాయి ఇక్కడ. ఏదైతే అనుకుంటామో తప్పకుండా నెరవేరుతుంది. ఇక ఇక్కడ కూడా అన్నదానం ఉంది తిరుపతిలోలానే. మనకి కావలసినంత సఫిషియెంట్గా మనకి వాళ్ళు అన్నదానం చేస్తారు. కిచిడి, అలాగే